అందరికీ నమస్కారం. మన విశ్వం స్వచ్ఛమైన కాంతి నుండి మర్త్యత్వంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణమంతా కళ అనే ఒక కాన్సెప్ట్తో మొదలవుతుంది. కళ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కాస్మిక్ ఎనర్జీ లెవెల్ అన్నమాట. మన కథ హయ్యెస్ట్ పవర్ నుండి మొదలవుతుంది. మొట్టమొదట సృష్టికర్త నిరాకారంగా 100 కలలతో ఉండేవారు. అదే అత్యధిక పవర్ లెవెల్. అప్పుడు నేను సృష్టించాలి అని ఒకే ఒక సంకల్పం మొత్తం సృష్టికి నాంది పలికింది. ఆ సంకల్పం నుండి పుట్టిన మొదటి 27 ఆత్మలే మన మల్టీవర్స్కు హద్దులు గీశాయి. సృష్టిలో మొదటి స్టేజ్ పరంధామం. ఇక్కడున్న ఆత్మలన్నీ నిరాకారమైన కాంతిస్వరూపాలే. ఆత్మల సంఖ్య 9 లక్షలకు పెరిగేసరికి సృష్టికర్త శక్తి మొదటిసారిగా తగ్గడం మొదలయింది. చూశారా, దాని ఫలితంగానే కాస్మిక్ పవర్ లెవెల్ 100 నుండి 90 కళలకు పడిపోయింది. ఇక నెక్స్ట్ స్టేజ్ మూలవతనం. ఇక్కడే ఆత్మలు రూపం తీసుకోవడం మొదలుపెట్టాయి. ఆత్మల సంఖ్య 2 కోట్లకు చేరగానే విశ్వంలో వాతావరణం మారింది. దీంతో శక్తి మళ్లీ తగ్గింది. ఇక్కడొక ప్యాటర్న్ గమనించండి. సృష్టి ఎంత పెరుగుతుంటే శక్తి అంతగా పడిపోతోంది. ఆ తర్వాత సూక్ష్మవతనం. ఇక్కడ ఆత్మలు తమ ఆలోచనలతోనే సూక్ష్మ శరీరాలను పొందాయి. ఆత్మలు 33 కోట్లకు చేరాయి. పరంవాయువు, పరమగ్ని అనే కొత్త తత్వాలు పుట్టాయి. ఈ భారీ విస్తరణతో పవర్ లెవెల్ ఇంకా తగ్గి ఏకంగా 60 కళలకు పడిపోయింది. అక్కడినుంచి సృష్టి కంట్రోల్ తప్పింది. లెక్కలేనన్ని విశ్వాలు పుట్టాయి. శక్తి వేగంగా పడిపోయింది. ఫైనల్గా ఈ సృష్టి ప్రాసెస్ మిగిలిన శక్తిని కూడా వాడేసుకుంది. పవర్ మీటర్ 0కి చేరింది. శక్తి మొత్తం అయిపోవడంతో విశ్వం ఫండమెంటల్గా మారిపోయింది. అప్పుడే పదార్థం పుట్టింది. -30 కళల దగ్గర నీరు, భూమి లాంటి భౌతిక మూలకాలు ఏర్పడ్డాయి. మన రియాలిటీకి ఇదే ఫౌండేషన్. ప్రస్తుతం మనం ఉన్నది -100 కలల వద్ద. ఇది పూర్తిగా సంకల్పశక్తి లేని పదార్థ ప్రపంచం. ఈ భౌతిక స్థితి వల్లే విశ్వం ప్రళయం అనే సృష్టి వినాశన చక్రంలో చిక్కుకుపోయింది. అన్ని మల్టీవర్స్లల్లో మనది చాలా స్పెషల్. ఎందుకంటే జనన మరణాలు ఉన్నది ఇక్కడ మాత్రమే. అందుకే దీన్ని మృత్యులోకమంటారు. కాని ఇక్కడే ఒక విచిత్రమైన పారాడాక్స్ ఉంది. ఇది కష్టాలున్న లోకమే అయినా నిజమైన ముక్తిని పొందగలిగే ఏకైక ప్రదేశం కూడా ఇదే.